ఎప్సెట్ 2025 కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. నీకు ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎవరి కోసం ఈ వీడియో అంటే ఎవరైతే 2025 లోపల ఎప్సెట్ రాసి కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో నీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో నేను ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని 3 కేటగిరీ లాగా డివైడ్ చేసిన. సో ఈ 3 కేటగిరీలు ఎందుకంటే, సో నీ డాక్యుమెంట్ నీ దగ్గర లేకపోతే నీ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని 3 కేటగిరీలాగా డివైడ్ చేసిన. సో నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 1 అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏవైతే నెంబర్ 1 లోపల ఉన్న డాక్యుమెంట్స్ ఉంటాయో చూసారా, సో ఈ నెంబర్ 1 లోపల ఉన్న డాక్యుమెంట్స్ అనేటివి మీరు ఫస్ట్ అప్లై చేసి పెట్టుకోర్రి, ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 3 లోపల ఉన్న కేటగిరీ లోపల ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్, ఓకేనా. సో ఆధార్ కార్డ్ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు కావచ్చు. ఆధార్ కార్డ్ అనేది మన దగ్గర ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది మన దగ్గర ఉంటుంది. అండ్ దాంతోపాటు స్పెషల్ కేటగిరీ అని ఉంటుంది. సో ఎన్సీసీనా, లేకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేటా, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, పిహెచ్ సర్టిఫికేట్. సో ఇట్లాంటి సర్టిఫికేట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి అన్నట్టు. నీకు ఆధార్ కార్డ్ అనేది నీ దగ్గర ఉంటుంది, అండ్ దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటుంది. ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే దానికి సంబంధించిన కార్డు కూడా నీ దగ్గర అయితే ఉంటుంది అన్నట్టు. సో వీటిని నెంబర్ 3 కేటగిరీ లోపల పెట్టడానికి రీజన్ ఏంటంటే, వీటి గురించి నువ్వు ఎక్కువగా వెతకాల్సిన అవసరం అనేది ఉండదు అన్నట్టు. ఎందుకు అంటే ఇవి మన దగ్గర ఎప్పటికీ మనతో ఉంటాయి, ఓకేనా. సో ఇవి 3 డాక్యుమెంట్స్. అండ్ దాంతోపాటు ఏంటంటే, నువ్వు అడిషనల్గా ఈ 3 డాక్యుమెంట్స్తో పాటు పాస్ ఫొటోస్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అరౌండ్ ఒక 4 to 6 అయితే మనకు పాస్ ఫొటోస్ కావాలి. సో నీకు ఇప్పుడు కాకపోయినా ఫర్దర్గా అయితే నీకు హెల్ప్ అయితే ఈ పాస్ ఫొటోస్ అనేది, ఓకేనా. సో ఇవి నెంబర్ 3 కేటగిరీలో. వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 2, సో ఈ నెంబర్ 2 కేటగిరీ లోపల మనకేంటంటే ఎప్సెట్కి సంబంధించి మనము ఏవైతే ఎగ్జామ్ రాసిన ఎప్సెట్ 2025 దానికి సంబంధించిన ర్యాంక్ కార్డు, అండ్ దానికి సంబంధించిన హాల్ టికెట్, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్. సో ఈ 3 అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనం ఆల్రెడీ ఎప్సెట్ రాసి 1 month కూడా అవుతలేదు కాబట్టి మన దగ్గర ఎట్లా చేసి దగ్గరనే ఉంటాయి. సో దీని గురించి కూడా వెతకాల్సిన అవసరం అయితే ఉండదు అన్నట్టు, ఓకేనా. ఎప్సెట్ ర్యాంక్ కార్డు, ఎప్సెట్ హాల్ టికెట్, అండ్ దాంతోపాటుగా ఎప్సెట్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్. సో ఇవి. అండ్ ఆఫ్టర్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 1, సో టాప్ కేటగిరీ లోపల పెట్టిన ఏంటి అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఓకేనా. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, ఈ 3 అనేది మనకి మీ సేవ లోపల మనం అప్లై చేసుకుంటాం, ఓకేనా. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, మైనార్టీ సర్టిఫికేట్ అంటాం, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ అంటాం ఎవరికైతే ఓసీ వాళ్ళు ఉంటారో చూసారా. సో ఓసీ వాళ్ళకి ఏంటంటే, సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి వాళ్ళకు ఓసీ లోపల కొంతమందికి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, ఎవరికైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి, ఓకేనా. సో మనకి ఇన్కమ్ ఎట్లనో ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ అట్లా అన్నట్టు. సో దాని తర్వాత మైనారిటీ, సో మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ 5 సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా. సో క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఈ 5 సర్టిఫికేట్లు మనము మీ సేవ పోయి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి రావడానికి టైం అయితే పడుతుంది, అరౌండ్ ఒక 1 week, ఓకేనా. సో డిపెండింగ్ అపాన్ యువర్ లోకాలిటీ నీకు ఒక 1 week ఆఫ్ టైం అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నువ్వు ఒకవేళ దగ్గరుండి చేయించుకుంటే అరౌండ్ 3 days లోపల నీ వర్క్ అయితే అయిపోతా అన్నట్టు. కాబట్టి నేను ఇది టాప్ 1 కేటగిరీ లోపల పెట్టిన. సో ఇవి మనకి మ్యాండేటరీ, నీకు రావడానికి నువ్వు స్పాట్లో రావాలంటే రావు, కాబట్టి మనకు టైం పడుతుంది, కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. కాబట్టి సో నువ్వు ముందే అప్లై చేసుకుంటావు, ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ టాప్ 1 కేటగిరీకి ఇచ్చేసాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనదర్ థింగ్, ఓకేనా. సో ఈ 5 సర్టిఫికేట్ కాకుండా మనకి గ్యాప్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరెవరికి అవసరం అని అంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత గ్యాప్ తీసుకుంటారో, అంటే నీట్ లాంగ్ టర్మ్ కావచ్చు, ఎంసెట్ లాంగ్ టర్మ్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కావచ్చు. సో గ్యాప్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే చదవరో వాళ్ళు, ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఎంసెట్ సైడ్ వచ్చారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా గ్యాప్ అనేది సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో వాళ్ళ కెరియర్ లోపల గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో నీ గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు యూజ్ అయితే తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఈ గ్యాప్ సర్టిఫికేట్ తర్వాత, సో ఇవన్నీ కూడా మనకి ఈ గ్యాప్ సర్టిఫికేట్ కావాలంటే మనం ఎంపీడీఓ ఆఫీస్ కానీ మున్సిపాలిటీ ఆఫీస్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్, ఓకేనా. సో మనకి కాలేజ్ నుండి మనమైతే ఏవైతే మన డాక్యుమెంట్స్ అన్ని కాలేజ్లో మనం సబ్మిట్ చేసి ఉంటాం, ఇంటర్మీడియట్ కాలేజ్ లోపల 10th మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో అనేది మనకు కావాలి,
ఓకేనా. 10th మేము ఆల్రెడీ మనం సబ్మిట్ చేసినాం. 6th వెళ్ళి 10th వరకు మనకు ఏవైతే బోనఫైడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం సబ్మిట్ చేసినాం. సో ఇవి మనం ఆల్రెడీ కాలేజ్లో సబ్మిట్ చేసినాం కాబట్టి అవి మనకు తొందరనే ఇస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్మీడియట్ బోనఫైడ్స్ అండ్ ఇంటర్మీడియట్ మెమోస్, సో ఇంటర్మీడియట్ బోనఫైడ్, ఇంటర్మీడియట్ మెమో కూడా మనకు కావాలి. సో ఇవి రావడానికి మనకి అరౌండ్ ఒక 1 to 2 days 3 days కూడా పడుతుంది. మన కాలేజ్ లోపల అకాడమిక్ బ్లాక్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం స్లో ఉంటే మనకి అరౌండ్ ఒక 1 week కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక లెటర్ రాయాలి. సో ఆ లెటర్ వాళ్ళు సో లైక్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నుండి ప్రిన్సిపల్ దగ్గర వాళ్ళు సైన్ పెట్టాలి, అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒక 1 week ఆఫ్ టైం అయితే ఉంటుంది. అందుకే మనం ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం ఫస్ట్ కేటగిరీ లోపల పెట్టినాం. ఓకేనా. నీకు 6th to 12th బోనఫైడ్స్ కావాలి అండ్ దాని తర్వాత మనకి ఎస్ఎస్సి మెమో, ఓకేనా, ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో అయితే కావాల్సి ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో ఈ డాక్యుమెంట్స్ మనకు కావాలి. దాని తర్వాత మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, 10th మనం ఇంటర్మీడియట్ లోపల ఇచ్చినాం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ టీసీ అనేది మనకి ఇస్తారు. దాన్ని మనం కౌన్సిలింగ్ లోపల ప్రొవైడ్ చేయాల్సి ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో ఇది మన కాలేజ్ నుండి మనం తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 6th to 12th బోనఫైడ్స్ అండ్ దాని తర్వాత 10th 12th మెమోస్ అండ్ దాని తర్వాత మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మన కాలేజీలో ఇస్తారు. సో మన కాలేజీలో అకాడమిక్ బ్లాక్కి వెళ్ళి మనం ఇవంతా ప్రొసీజర్ లెటర్స్ ఉంటాయి అవన్నీ రాసి తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మనం మన ప్రొసీజర్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మనకి కౌన్సిలింగ్ అప్పుడు మ్యాండేటరీ అవుతాయి. ఓకేనా. సో నువ్వు అప్పుడే తెచ్చుకోవాలంటే పాసిబుల్ కాదు కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు అయితే రెడీ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ గైస్. అండ్ నా సైడ్కి వెళ్ళిన ఒక బోనస్ టిప్ ఏంటి అంటే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారో, ఓకేనా, మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ నేను ఇందాక చెప్పిన లిస్ట్ అంతా కూడా ఒక 4-5 సెట్ల జిరాక్స్ అయితే పెట్టుకోరు. ఓకేనా. ఒక 4 to 5 సెట్స్ అయితే జిరాక్స్లు పెట్టుకోరి. హార్డ్ కాపీస్ లాగా నీ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ కూడా నువ్వు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఒరిజినల్స్. కాబట్టి నీ దగ్గర ఫర్దర్గా ఎప్పుడన్నా జిరాక్స్ తోటి మనం ఏదన్నా అప్లై చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో నీకు తర్వాత ఎప్పుడో క్యాస్ట్ అవసరం పడుతుంది, ఇన్కమ్ అవసరం పడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ లోపల నువ్వు కాలేజ్కి వెళ్ళి ఇవ్వమంటే వాళ్ళు మళ్ళీ వెతికి ఇవ్వడం అంతా పెద్ద ప్రాసెస్. కాబట్టి నువ్వు ఏంటంటే నీ దగ్గర ఒక జిరాక్స్ పెట్టుకున్నావు అనుకో, తర్వాత దాని జిరాక్స్ తీసుకొని వాడుకోవచ్చు ఇట్లా. అండ్ దాంతోపాటుగా ఇంకొక ప్రో టిప్ ఏంటి అంటే నువ్వు ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో నీ 10th సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కము, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో నీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ అంటే నీ ఫోన్ లోపల ఫోటో తీసుకొని పెట్టుకో. ఓకేనా. ఈ రోజులలో డాక్ స్కానర్ అని చెప్పి, అడోబ్ స్కానర్ అని చెప్పి మస్తు యాప్స్ ఉన్నాయి. సో దాంట్లో స్కాన్ చేసుకో, ఫోటో తీసుకో, మంచిగా స్కాన్ చేసుకొని దాన్ని నువ్వు గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ చేసి పెట్టుకో. సో తర్వాత నీకైతే మస్తు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ హోప్ యూ ఆర్ క్లారిటీ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.